హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏజే కిచెన్స్. ఈరోజు మనం గ్రీన్ చికెన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయనక్కర్లేదు. చెప్పాలంటే టొమాటో కూడా యూస్ చేయం మనం ఇక్కడ. కానీ ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీలో ఏ కాంబినేషన్ అయినా బాగుంటుంది. అంటే రోటీ, చపాతీ, పరాటా, ప్లెయిన్ రైస్, బగారా రైస్, పులావ్, ఏదైనా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి, డు నాట్ మిస్ ఇట్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. అందులో కొంచెం పసుపు, మిరియాల పొడి, నిమ్మకాయ రసం పిండుకొని ఒక 15 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోండి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఆకులు వేసి బాగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా ఆ చికెన్లో కలిపి మరో 20 నుంచి 30 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోండి. మీకు ఇంకా పేస్ట్ లాగా రావాలంటే నేను చూపించిన విధంగా కొద్దిగా నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకొని మ్యారినేట్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్లో నూనె పోసుకొని ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఎండుమిర్చి వేసుకొని బాగా వేగనివ్వండి. ఇక్కడ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను వేసుకోండి. ఆ మ్యారినేట్ చేసుకున్న మసాలా మాత్రం పక్కన పెట్టేసుకోండి, మనం తర్వాత యూజ్ చేసుకుందాం. ఇలా నీరంతా బయటకు వచ్చేంత వరకు ఉడికించుకున్నాక అందులో సాల్ట్, పెరుగు, మ్యారినేట్ చేసుకున్న మసాలా ఉంది కదా, అందులో కొద్దిగా నీళ్ళు పోసుకొని మళ్ళీ చికెన్లో వేసేసి బాగా ఉడకనిద్దాం. ఇక్కడ కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోండి, ఎందుకంటే మనం కారం యూజ్ చేయడం లేదు కాబట్టి ఇదే మనకి ఘాటునిస్తుంది. ఇలా కొద్దిగా ఆయిల్ పైకి వచ్చాక అందులో కొంచెం ధనియాల పొడి,
చికెన్ మసాలా, గరం మసాలా వేసి బాగా కలిపి పూర్తిగా ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోండి. అలాగే ఇక్కడే మీరు ఉప్పు చూసుకొని, ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకొని కలిపి పెట్టేసుకోండి. మనం ఆల్మోస్ట్ కర్రీ అయిపోవచ్చిందండి. చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా మీకు. సో ఇలా మళ్ళీ ఉడికించుకున్న తర్వాత ఇంకా గ్రేవీ అంతా దగ్గర పడింది అనుకున్నప్పుడు దీంట్లో మనం పచ్చిమిర్చి ముక్కలుగా వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా టేస్టీ గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి, మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.